ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైని ఒక్కసారి ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. కొంతమందికి గోరు చిక్కుడుకాయలు అంటే అస్సలు నచ్చవు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కాయలను అయితే నీట్గా ఒలిచేసుకొని ఈ కాయలకున్న ఈన్లన్నీ నీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ చిన్నగా అయితే ఏం చేసుకోవద్దు, మీడియం సైజులో అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒలిచేసుకోండి. ఇప్పుడు నీట్గా ఒలిచేసుకున్న ఈ కాయల్ని కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్, 2 టీ గ్లాసుల వరకు వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 లేదా 2 విజిల్స్ పెట్టేసుకుంటే ఈ కాయలు అనేది మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఉడికిచ్చేసుకున్న కాయలను చల్లారేలోపు అయితే దీనికోసం మనం మసాలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి అయితే 5-6 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని 5-6 తెల్లగడ్డ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీలో మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు కూడా వేసుకొని కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఆనియన్ ఎర్రబడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న గోరి చిక్కుడుకాయలను కూడా వేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో పట్టుకున్న పౌడర్ను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఎండుమిర్చి, కొబ్బరి కారం వేసాక 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే గోరి చిక్కుడుకాయ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కావాలంటే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుండింది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ ఈ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.